ముప్పై సంవత్సరాల కిందట మందకృష్ణ మాదిగ గారు ఏదైతే ఒక ఉద్యమం ప్రారంభించారో ఆ ఉద్యమం 30 సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా దాదాపు 30 సంవత్సరాలు మనం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పోరాడితే ఒక వర్గీకరణ అనే అంశాన్ని మనం సాధించుకోవడం జరిగింది. వర్గీకరణ సాధించుకోవడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, సత్యకుమార్ యాదవ్ గారు, వెంకయ్య నాయుడు గారు వీరందరి సహకారంతో దాదాపు 30 సంవత్సరాల కళ మనం నెరవేర్చుకున్న సందర్భంలో రాజకీయ పార్టీలకు ధీటుగా ఎంఆర్పిఎస్ యొక్క కమిటీలు కూడా ఏర్పాటు చేసుకోవాలని మందకృష్ణ మాదిగ గారు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలో భాగంగా మన సురేష్ మాదిగ గారు దాదాపు ఇక్కడ ఒక 10-15 రోజులు ఈ జిల్లాలో పర్యటన చేస్తూ ఎంఆర్పిఎస్ని బలోపేతం చేయడంలో భాగంగా వారు ఇక్కడ పర్యటిస్తున్నారు. వారికి కూడా మా యొక్క ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ వారి సారథ్యంలో ఎంఆర్పిఎస్ సత్యసాయి జిల్లాలో కూడా బలోపేతం కావాలని చెప్పి కోరుకుంటున్నాం. మామూలు ఏంటంటే ఎంఆర్పిఎస్ అనేది అనంతపురం జిల్లాకే పరిమితమైంది. మన వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పినట్టు ఇక్కడ నాయకుల కొరత ఉండింది. ఆ కొరత తీర్చడానికి మన సురేష్ మాదిగ గారు ఇక్కడికి విచ్చేయడం జరిగింది. వారి నాయకత్వంలో ఎంఆర్పిఎస్ బలోపేతం కావాలని చెప్పి కోరుకుంటూ మినిట్ వీడియో చేస్తావా లేదంటే ఫేస్బుక్ లైవ్ చేస్తావా? ఫేస్బుక్ లైవ్ ఇస్తే మళ్ళీ తీసుకోవాలి. వీడియో తీయాలా? 1 మినిట్ మామూలుగా ఫేస్బుక్ లైవ్. సామ్రాజ్యవాద భూస్వామ్య సాంస్కృతిక దాడిలో కొట్టుమిట్టాడుతూ సచ్చిన జంతువును ఊరు బయటకు మోసుకెళ్ళి దాని చర్మాన్ని ఒలిచి మురికినంతా సాపు చేసి మైలబడ్డ మాదిగ జాతి ముద్దు బిడ్డలారా, బ్రతుకుబడిలో 2 అక్షరాలు నేర్చి వెట్టి గొట్టారల్లో నలుగుతూ మన జాతి పడుతున్నటువంటి ఆకలి కేకలు, అవమానాలు, అణిచివేతలు, ఆవేదనలు అర్థం చేసుకొని మందకృష్ణ మాదిగన్న దండు కట్టాడు. ఈ దండోర ఉద్యమంలో కేతిరెడ్డి కాలనీలో ఉన్నటువంటి ప్రతి మాదిగ బిడ్డ కూడా భాగస్వాములు కావాలని నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. దండోర ఉద్యమం ఏర్పడి ఈ 30 ఏళ్ల ప్రయాణంలో ఈ ఉద్యమం సాధించినటువంటి విజయాలను, ఈ ఉద్యమం కేవలం దండోర ఉద్యమంగా మాదిగ హక్కుల ఉద్యమం మాత్రమే కాదు, ఇది మానవ హక్కుల ఉద్యమంగా మారి ఈ 30 ఏళ్లలో సమాజంలో ఉన్నటువంటి పేదలందరి కోసం, దళిత కులాలలో ఉన్నటువంటి ప్రజలందరి కోసం, అణగారిపోతున్న కులాలందరి కోసం ఎన్నో మానవీయ పోరాటాలను, మానవతా ఉద్యమాలను నడిపిందని గుర్తు చేస్తూ గతం వర్తమానాన్ని నిర్దేశిస్తుంది, ఈ వర్తమానమే భవిష్యత్తును నిర్దేశిస్తుంది. కాబట్టి ఈ 30 ఏళ్లలో జరిగిన పోరాటాలను తెలుసుకొని దండోర ఉద్యమంలో మీరంతా భాగస్వాములు కావాలని పిలుపునిస్తూ మాదిగత్వం మానవత్వం, మాదిగత్వం శ్రమతత్వం, మాదిగత్వం తల్లితత్వం, మాదిగత్వం ప్రేమతత్వం, మాదిగత్వం సహోదరతత్వం, మాదిగత్వం బ్రాహ్మణ వ్యతిరేక పోరాటతత్వం, చెప్పులు కుట్టిన చేతులే చరిత్రను తిరగరాస్తాయని, పొద్దుపడిపోయి మన జాతి మేల్కొంటుందని, ఏదో ఒక రోజు మన రోజు వస్తుందని మందకృష్ణ మాదిగన్న ఈ ఉద్యమాన్ని నడుపుతుందని గుర్తు చేస్తూ నా కుల పెద్దలారా, నా జాతి ప్రజలారా, ప్రతి నియోజకవర్గంలో ఒక నియోజకవర్గం ఇన్ఛార్జీలు, ప్రతి గ్రామంలో, ప్రతి మున్సిపాలిటీలో, ప్రతి మున్సిపాలిటీ అనుబంధ కాలనీలలో ఇన్ఛార్జీలు నియమించడానికి, అలాగనే గ్రామ స్థాయి నుండి మండల స్థాయి నుండి నియోజకవర్గ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు
అన్న ఆదేశాలు ఎటువంటివంటే ఫస్ట్ కమిటీలు ప్రిపేర్ చేయడము, అలాగనే గ్రామ స్థాయి నుండి మన ఎంఆర్పిఎస్ రేపు వచ్చే నెల జూలై 7వ తేదీకి 31వ సంవత్సరంలో పడుతుంది. జూలై 7వ తేదీన ప్రతి గ్రామములు, ప్రతి మండలములు, ప్రతి నియోజకవర్గంలో, ప్రతి జిల్లాలో ఎంఆర్పిఎస్ అనే ఒక మాదిగ పల్లెల్లో పండగ వాతావరణంలాగా చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే 31వ సంవత్సరంలో ఎంఆర్పిఎస్ జెండా ఆవిర్భావ సందర్భంగా అక్కల మహిళలైతేనేమి, యువకులైతేనేమి, పెద్దలు సీనియర్ నాయకులైతేనేమి ప్రతి గ్రామంలోనూ, ప్రతి నియోజకవర్గంలోనూ, ప్రతి మున్సిపాలిటీ అనుబంధ కాలనీలలో అయితేనేమి, జిల్లాలలో అయితేనేమి పెద్ద ఎత్తున పండగలాగా చేసుకోవాలని మన పెద్దలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎంఆర్పిఎస్ అధ్యక్షులు గారిని మన జిల్లాకి ఇన్ఛార్జిగా పంపడం జరిగింది. అందు నిమిత్తము పెద్దలు అనంతపురం జిల్లాకే పరిమితమైనటివి ఎంఆర్పిఎస్ సంఘాలు. మన సత్యసాయి జిల్లా విడిపోయిన తర్వాత ఎంఆర్పిఎస్ అంటే కనుమరుగైపోయింది. దాన్ని పునరుద్ధరించాలా అనే ఒక కాన్సెప్ట్తో యువనాయకుడిని మన ముందు పెట్టి మన జిల్లాకు పంపించిన మన అధినేత మందాకృష్ణ మాదిగ గారు మళ్ళీ రాత్రి కూడా అన్నతో మాట్లాడడం జరిగిందంట వీడియో కాన్ఫరెన్స్లో. శ్రేయస్ బాగుంది, ఇంకా మెరుగుపడాలా జిల్లా, కష్టపడండి, యువనాయకులను ముందుకు తీసుకురండి, మీరేం చేసుకున్న టైం లేదు, అందరినీ నాయకులందరినీ విలేజ్లోకి పంపించాలా అంటని చెప్పేసి అన్నకి చెప్పడం జరిగిందంట. మేము కూడా సంవత్సరం అంటే ఈ కాలనీలో కమిటీ వేయాలని చెప్పేసి మేము కూడా కొమ్ము కాసినాము. మాకు ఆ అవకాశం రాలేదు. అందువల్లే ఈరోజు రాష్ట్ర నాయకుని చేతుల మీదుగా ఈ కాలనీలో కమిటీ వేయడం జరుగుతుంది. యాదగిరి అన్న ఎన్నోసార్లు మమ్మల్ని ఏదో రకంగా కూడా అనుకున్నాడు, కానీ మేము అన్నకి నచ్చజెప్పినాము. ఈరోజు పెద్దల అన్నగారి చేతుల మీదుగా మన విజయవంతం చేద్దాం ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని, విజయవంతం చేద్దాం ఎంఆర్పిఎస్ నూతన కమిటీలను, వర్ధిల్లాలి కేతిరెడ్డి కాలనీ మాదిగల ఐక్యత. వర్ధిల్లాలి, వర్ధిల్లాలి పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం. వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. జై మాదిగ, జై జై మాదిగ, జై మాదిగ, జై జై మాదిగ. మాదిగల ఐక్యత, వర్ధిల్లాలి, మాదిగల ఐక్యత. వర్ధిల్లాలి కేతిరెడ్డి కాలనీ మాదిగల ఐక్యత, వర్ధిల్లాలి కేతిరెడ్డి కాలనీ మాదిగల ఐక్యత, వర్ధిల్లాలి పద్మశ్రీ మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వం, వర్ధిల్లాలి పద్మశ్రీ మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వం, వర్ధిల్లాలి కేతిరెడ్డి కాలనీ మాదిగల